జిల్లా జుక్కల్ నియోజకవర్గం విఠల్వాడి గ్రామంలో గ్యాస్ సిలిండర్లో నీళ్లొచ్చాయంటూ వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. విఠల్వాడి గ్రామానికి చెందిన ఓ వినియోగదారులు జూన్ 19న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ను తీసుకుంది. సాధారణంగా 4 నెలలు వచ్చే సిలిండర్ 3 నెలలు మాత్రమే రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. గ్రామంలోకి గ్యాస్ వాహనం రాగా సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. దీంతో సిబ్బంది గ్రామస్తుల సమక్షంలో ఖాళీ సిలిండర్ను తూకం వేయగా 4 కిలోల వరకు నీరున్నట్లు గుర్తించారు. దీనిపై పంపిణీదారుని వివరణ కోరగా మేము కేవలం గ్యాస్ సరఫరా చేస్తామని, అందులో నీరున్న విషయం మాకు తెలియదన్నారు. నష్టపోయిన వినియోగదారులకి 250 రూపాయలు తిరిగిచ్చినట్టు తెలిపారు. గ్యాస్ సిలిండర్లో నీళ్లు వచ్చిన విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. డిస్ట్రిక్ట్లోని పెద్దకొడుకుల మండల్ విఠల్వాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్లో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ద్వారా తెస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకి అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈరోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా టెస్ట్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో 5 నుంచి 6 కేజీల వాటరు ఆ సిలిండర్లో నింపడం జరిగింది. అది మేము ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం గ్రామాల వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు, పైనుంచే వాటర్ వస్తుందని ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకు పిలిపియండి, మాకు తెలియదు, మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు? ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ, ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంతవరకు చేసినటువంటి మోసం దగా ఈ చోరీతనానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఇంతవరకు బాధితులయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు, దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుగుతారు. 30-40 గ్రామాలకు వాళ్ళు సిలిండర్ అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జనాలకి ఏమో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సిలిండర్లో ఏముంటుందో అది కూడా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మోసాలకు మీరు పాల్పడుతున్నారు. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ డీలర్ను మీరు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థకు సంబంధించిన ప్రతి చోట వాళ్ళ డీలర్ ఎక్కడైతే ఇప్పుడు గోదామ్స్ ఉన్నాయో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసుల ముందు కూడా ఈ సిలిండర్ తీసుకెళ్ళి మేము అక్కడ ఖచ్చితంగా నిరసన తెలుపుతామని ఈరోజు ఈ గ్రామం సమక్షంగా మీడియా వారికి చెప్పడం జరుగుతుంది.